మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరారు. పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ ఉదయం హైదరాబాద్లోని చంద్రబాబు నివాసానికి కృష్ణప్రసాద్ చేరుకున్నారు. కృష్ణప్రసాద్కు పార్టీ కండువా కప్పిన చంద్రబాబు టీడీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. చెప్పినా కూడా రాష్ట్రాన్ని అటు సంక్షేమం ఇటు అభివృద్ధి రెండు కళ్ళుగా ముందుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితుల్లో అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయినందున అభివృద్ధి ప్రదాత ఇటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కావచ్చు, ఇటు హైదరాబాద్ని కావచ్చు, అటు ఆంధ్రప్రదేశ్ని కావచ్చు, అభివృద్ధి పదంలో ముందుకు సాగాలని, పరిశ్రమలు రావాలని, యువతకి ఉద్యోగ అవకాశాలు పెరగాలని చెప్పి ఇవన్నీ ఉండాలంటే బాబు గారే రావాలనే ఉద్దేశంతో ఈరోజు చంద్రబాబు గారి నాయకత్వంలో, లోకేష్ బాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది. మైలవరం నియోజకవర్గంలో గడిచిన 6 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా నేను పార్టీ నిర్మాణానికి, అభివృద్ధికి ఎంతో కృషి చేశాను. కానీ పార్టీలో సరైన ప్రాధాన్యత క్రమం కానీ, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి తగిన నిధులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కేటాయించినప్పటికీ నేను శాసనసభ్యుడిని అయిన తర్వాత 5 సంవత్సరాల పాటు మా నియోజకవర్గానికి కావాల్సినటువంటి రకరకాల అభివృద్ధి పనులకు వారికి నేను వినతి పత్రాలు ఇవ్వటం, ఆ వినతి పత్రాలు మొత్తం కూడా బుట్టదాఖలు అయ్యే పరిస్థితి తప్పితే ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి నేరుగా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ₹1 కూడా నాకు రాని విధిలేని పరిస్థితుల్లో నేను నియోజకవర్గ అభివృద్ధి కోసం నేను ఈరోజు నా తెలుగుదేశం పార్టీ లో చేరటం జరిగింది. నేను లోకేష్ గారిని ఒకటి అడిగాను, బాబు నాకు నియోజకవర్గానికి అభివృద్ధికి నిధులు కావాలి, నేను నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం కోసమే నేను ఈ నిర్ణయం తీసుకున్నానంటే కోరుస్తామని చెప్పినా కూడా రాష్ట్రాన్ని అటు సంక్షేమం ఇటు అభివృద్ధి రెండు కళ్ళుగా ముందుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితుల్లో అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయినందున అభివృద్ధి ప్రదాత ఇటు టీడీపీలో చేరిన అనంతరం కూడా వసంత కృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి జరగాలి అంటే బాబు రావాల్సిందే అని. అయితే వైసీపీలో తనకు సరైన ప్రాధాన్యత లభించలేదన్నారు. రైట్గా తనకైతే వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీ తీర్థాన్ని పుచ్చుకున్నారు. వైసీపీలో నాకు సరైన ప్రాధాన్యత దక్కలేదంటూ కూడా ఆయన తీవ్రంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు మధు, ఈ రోజు కొద్దిసేపటి క్రితం అటు హైదరాబాద్ లో ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఎమ్మెల్యే వైసీపీ నేత వసంత కృష్ణ ప్రసాద్ తన అనుచరులతో కలిసి అటు హైదరాబాద్ లోని చంద్రబాబు నాయుడు వెళ్లి చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు. అయితే చంద్రబాబు నాయుడు వసంత కృష్ణ ప్రసాద్ కు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అయితే ఈ సందర్భంగా వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ ఏదైతే గతంలోంచి కూడా ఆయన చెప్పేది ఒకటే, ఆయన నియోజకవర్గానికి సంబంధించి ఎంత అభివృద్ధి చేయాలనుకున్నప్పటికీ కూడా స్థానికంగా ఉండేటువంటి జోగి రమేష్ ఏదైతే గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నాడో ఆయనే తన అభివృద్ధిని అడ్డుకోవాలని చూశారని, ఏ ఒక్క బిల్లు రాకుండా సీఎంఓ నుంచి కూడా ఎటువంటి బిల్లు రాకుండా ఆయన అడ్డుకున్నారంటూ కూడా పదే ఆయన మీద ఆరోపణలు కూడా చేస్తూ వచ్చారు. కావాలనే స్థానికుడైనటువంటి జోగి రమేష్ కారణంగానే పార్టీని వీడుతున్నారని గతంలో చెప్పారు. అయితే ఇప్పుడు ప్రధానంగా నియోజకవర్గ ప్రజల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క టీడీపీలో చేరుతున్నట్టు చెప్తున్నారు. అయితే ముఖ్యంగా ఏదైతే గతంలోంచి కూడా వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీలో ఉండగానే ఇటు అమరావతి సంబంధించి అమరావతి నిర్మాణాన్ని ఆపడం పట్ల ఆయన తీవ్రంగా వ్యతిరేకించినటువంటి పరిస్థితి. అమరావతి రాజధాని ఉండాలంటూ కూడా నేరుగా అందరికంటే కూడా ఆయన భారతదేశంగానే అటు ముఖ్యమంత్రికి చెప్పినటువంటి వ్యక్తుల్లో కృష్ణప్రసాద్ ఒకరు. అయితే ఇప్పుడు కృష్ణప్రసాద్ రాకతో ఇటు మైలవరం నియోజకవర్గంలో మాత్రం టీడీపీలో అంత కలకలం రేగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే
ఏదైతే గతంలో వసంత కృష్ణ ప్రసాద్ ఎమ్మెల్యేగా ఉండగా చాలా మంది మీద కేసులు పెట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది, వారిని ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది. దీంతో ఆయన రాకనైతే కొంతమంది వ్యతిరేకిస్తున్నట్టుగా కూడా కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా గతంలోంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రస్తుతానికి ఆయన టీడీపీలో కొనసాగుతున్నారు. అయితే ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి, ఆయన ఆయన ప్రయాణం ఎటు అనే దాని మీద ఇప్పుడు సర్వత్రా చర్చ అయితే నడుస్తుంది. అయితే వసంత కృష్ణ ప్రసాద్ మాత్రం ఏదైతే తన నియోజకవర్గ అభివృద్ధి కోసమే టీడీపీలో చేస్తున్నానని, అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు సీఎం అవ్వాలని, చంద్రబాబు నాయుడు సీఎం అవడం కోసమే తను చేస్తున్నానంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అయితే ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారాయని చెప్పుకోవచ్చు. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా రోజు రోజుకి పరిణామాలు అయితే మారుతున్నాయి. వైసీపీ నుంచి టీడీపీకి, టీడీపీ నుంచి వైసీపీకి ఇట్లా జంపు జిల్లాలు అయితే రోజు రోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో మరికొద్ది రోజుల్లోనే ఇటు ఎన్నికలు కూడా రాబోతుంది. ఎన్నికలకు ముందు జరగబోయేటువంటి పరిణామాలు ఇంకా మరింత స్పీడ్ గా జరగబోతున్నాయని కూడా తెలుస్తోంది. అటు జనసేన టీడీపీ కలిసి వెళ్లడంతో మరొకసారి వసంత కృష్ణ ప్రసాద్ కు మైలవరం సీట్ ఇస్తే మరొకసారి సునాయాసంగా విజయం సాధిస్తారనేటువంటి వార్త కూడా వినిపిస్తూ ఉంది. మధు. రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు.